నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా వరలక్ష్మి వ్రతం, గోదోర్కర్ నుంచి ఆటో ర్యాలీ, లాయర్స్ యూనియన్ నిరసన, ఈశ్వర కృపలో న్యాయమూర్తి. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. అధ్యాత్మము కానీ కుంకుమాలయము కానీ పుష్పాయి పూజ ఆమె ఒక పూవేటు. గోదోర్కర్లోని శ్రీ కోదండ రామాలయంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీ వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, ఆలయ ప్రధాన అర్చకులు మధుసూదనాచార్యులు మాట్లాడారు. హిందూ సమాజం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలని, నేటి యువతకు రానున్న భవిష్యత్తు తరాలకి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను అందించాలని, పూజా విధానాన్ని నేర్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మునిగాల సంపత్, కోశాధికారి నేరేడు కొమ్మ వెంకటస్వామి, ఉపాధ్యక్షురాలు మమత, అడిగొప్పుల రాజు, మేడగోని రవీందర్, కొండపర్తి లింగన్న, శ్రీనివాస్, జలంధర్, రాయమల్లు, మాతృమూర్తి, దుర్గావాహిని బాధ్యులు మమత, కోట తిరుమల, లలితమ్మ, భవాని, శ్రీజ, వీణ, ఇందిర, స్వాతి తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గౌరవ అధ్యక్షుడు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వ్యాళ్ల హరీష్ రెడ్డి పిలుపుతో ఈరోజు చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరిఖని చౌరస్తా నుంచి వ్యాళ్ల హరీష్ రెడ్డి, ఆటో యూనియన్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మంద రవికుమార్ జెండా ఊపి ఈ ఆటో ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యాళ్ల హరీష్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు జహీద్ పాషా, పోలాడి శ్రీనివాసరావు, బూర్గు వంశీకృష్ణ, ఆటో జేఏసీ నాయకులు బురహాన్, జబ్బార్, కడార్ల శ్రీధర్, అన్ను, చొప్పరి శ్రీనివాస్, రంగు దుర్గాప్రసాద్, కెవి చందు, అనిల్ రావు, సార్ల ఉదయ్ తదితర ఆటో యూనియన్ నాయకులు ఉన్నారు. కాగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు. పోనీ
ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అరాచక పరిపాలన, దానివల్ల ఇబ్బందులకు గురవుతున్నటువంటి ఆటో అన్నల సాక్షిగా ఈరోజు మేమందరం కూడా పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి జేఏసీ ఆటో యూనియన్ వాళ్ళు ఈ రోజు ఇచ్చినటువంటి ఒక బంద్ పిలుపు మేరకు ఈ నెల 24వ తారీఖు నుంచి వెళ్ళి చేపట్టబోయే నిరవధిక బంద్ గురించి ఈరోజు మరి పెద్దపల్లి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి అక్కడ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రం ఇద్దామని చెప్పేసి మేమందరము ఒక 60-70 మంది 100 మంది ఆటో డ్రైవర్లు మీ కంచెలు ర్యాలీగా వెళ్తున్నాము. ఈరోజు వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు ఏదైనా వర్గానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేసిండా అంటే అది కేవలం ఆటో వర్గానికే. ఆటో డ్రైవర్ల కుటుంబాల పొట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. ఆ రోజు ఏమన్నాడు ఎన్నికలకు ముందు, మీకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తాం, మీకు ఆటో బోర్డు సంక్షేమ బోర్డు సెటప్ చేస్తాం, మీకు అట్లాగే కార్పొరేషన్ పెడతాము, సెపరేట్ ఒక 1000 కోట్ల నిధి పెడతాము అని రకరకాల వాగ్దానాలు ఇచ్చి ఇలా పుచ్చుటోపి పెట్టి వాళ్ళని మోసం చేసిండు. అందుకే ఇలా ఆటో డ్రైవర్లందరూ కూడా రాష్ట్రం మీద బగ్గుమంటున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా రేపటి రోజున కూల్చే విధంగా వీళ్ళందరూ కూడా పోరాటం చేయబోతున్నారు. ఇప్పటికైనా వీళ్ళ ఆటో సమస్యలు ఉన్నటువంటి అన్నిటి కూడా పరిష్కారం చేయాలి. ఎందుకంటే దాదాపు 7.5 లక్షల కుటుంబాలు ఆటో మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరికీ తీవ్రమైనటువంటి అన్యాయం చేసి నోట్లో మట్టి కొట్టిన రేవంత్ రెడ్డి, గుర్తుంచుకో, ఇచ్చినటువంటి 12,000 హామీని నెరవేర్చు. నువ్వు ఇయ్యనటువంటి ఏదైతే హామీలు ఇంకా రకరకాల హామీలు ఉన్నాయో అవన్నింటినీ కూడా నెరవేర్చి తీరాల్సిందే. ఎందుకంటే ఇలా మా దగ్గర ఒక 12 పాయింట్ల మేనిఫెస్టో ఉంది. ఆ మేనిఫెస్టోలో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఏమేమి చేయాలనో మేమందరం కూడా అలా చర్చించుకొని మేనిఫెస్టోలో పెట్టినాం. మా జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రవణ ఉన్నారు, వీరు మిగతా విషయాలు కూడా మీకు వివరిస్తారు. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆటో అన్నలకి ఆటో కుటుంబాలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా ఈ పోరాటం ఆగదు. ఖచ్చితంగా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. వీర్లపల్లిలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సు మండల న్యాయ సేవ సమితి నిర్వహణలో జరిగింది. స్థానిక ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ నల్లాల వెంకట సచిన్ రెడ్డి మాట్లాడుతూ వృద్ధులకు చట్టపరంగా చాలా హక్కులు ఉన్నాయని, వారికి ఉన్న ఇబ్బందులను తొలగించుకోవడానికి న్యాయ వ్యవస్థను ఉపయోగించుకోవాలని, ముఖ్యంగా వృద్ధాప్యంలో పిల్లలు పట్టించుకోకుండా ఉంటే తమ ఆస్తి తాము స్వాధీనం చేసుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్షుడు పిటి స్వామి, డైరెక్టర్లు గంట సత్తయ్య, ఎల్ మాధవరెడ్డి, బట్టల వెంకటయ్య, రామచందర్, కోటగిరి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ తక్షణం రాజీనామా చేయాలని, బీసీఏని సంపూర్ణంగా ప్రక్షాళనం చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ పెద్దపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యురాలు సిఎస్ శైలజ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికని కోర్టు ప్రాంగణంలో నిరసనను చేపట్టారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పాల్గొని న్యాయవాద వృత్తి గౌరవం, స్వాతంత్రం, హక్కులను కాపాడేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు జవ్వాజీ శ్రీనివాస్, గుడికందుల భూమయ్య, ఎండి ఉమర్, దూడపాక లింగస్వామి, కొట్టె నరేష్, వెంకటేశ్వర్లు, శ్రీలత, రేష్మ, సుజాత, తిలక్, ఆసిఫ్, సతీష్, దామోదర్, తిరుపతి రెడ్డి తదితరులు ఉన్నారు. తన ఏకపక్ష నిర్ణయాలు, అలాగే న్యాయవాదులకు వ్యతిరేకంగా, న్యాయ విద్యార్థులకు వ్యతిరేకంగా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతోంది. అది పత్రికా ప్రకారంగా చూస్తా ఉన్నాం. అలాగే సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్న కథనం మనం చూస్తా ఉన్నాం. ఒంటెద్దు పోకడలతో ఎటువంటి రెజల్యూషన్స్ లేకుండా ఏదైతే స్వచ్ఛందంగా పనిచేయాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది అలా చేయకుండా తన ఏకపక్ష నిర్ణయంగా అనేకమైన రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. అందులో ఒక ఉదాహరణగా నల్సార్ యూనివర్సిటీ విద్యార్థులు ఈ సంవత్సరాలు ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళని ఎన్రోల్ చేయించుకోవద్దని చెప్పి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణకి గానీ ఇంకా మిగతా బార్ కౌన్సిల్స్ గానీ లెటర్ రాయడం జరిగింది. ఇది ఏకపక్ష నిర్ణయం. అలా చేయడానికి వాళ్ళ హక్కులు కోల్పోవడమే అవుతుంది విద్యార్థులు. కాబట్టి ఆ ఏకపక్ష నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అలాగే మన్నన్ కుమార్ మిశ్రా అనేట ఆయన ఆల్ ఇండియా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, ఆయన చేయాల్సింది ఏ పార్టీలకు అనుకూలంగా గానీ ఏ పార్టీలకు వ్యతిరేకంగా గానీ ఆయన మాట్లాడడానికి లేదు. కానీ ఆయన ఒక బీజేపీ ఎమ్మెల్సీ లాగా మాట్లాడుతూ ఆయన ఏకపక్ష నిర్ణయాలు, తీర్మానాలు పంపించడం జరుగుతోంది. దీన్ని పూర్తి స్థాయిలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఖండిస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటి ఏకపక్ష నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకోవద్దు. ఇప్పుడు తీసుకున్నందుకు నిరసనగా ఆయన రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.